హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి అంటూ తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్‌లకు సంబంధించి అనేక బిల్లులు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఈ పెండింగ్ జాబితాలో డిఆర్ఎస్ రిలీఫ్, డిఆర్ బకాయిలు, సరెండర్ లీవ్, అలాగే ఏపీజీఎల్ఐ లోన్లు, ఏపీజీఎల్ఐ క్లోజర్లు, ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ లోన్లు, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ జీఐఎస్ అమౌంట్, పే రివిజన్ కమిషన్ పీఆర్సీ బకాయిలు వంటివి ఉన్నవి. ఈ బకాయిలు ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక ప్రణాళికపై గణనీయమైన ప్రభావాన్నయితే చూపుతున్నాయి. సో, డిఆర్ఎస్ రిలీఫ్, డిఆర్ బకాయిల విషయానికొచ్చినట్లయితే డిఆర్ఎస్ రిలీఫ్ అనేది పెరుగుతున్న జీవన వ్యయాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించే అలవెన్స్. ఇటీవల సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన డిఆర్ బకాయిలు వారి ఖాతాలో జమ అయినప్పటికీ, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మాత్రం ఇంకా డిఆర్ బకాయిలు అందలేదు. ఇది వారి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మరింత భారంగా మారుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఏపీజీఎల్ఐ క్లోజర్లు. ఆంధ్రప్రదేశ్ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక ముఖ్యమైన పథకం. ఏపీజీఎల్ఐ క్లోజర్లకు సంబంధించిన మొత్తం ప్రస్తుతం క్రెడిట్ అవుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో మెసేజ్‌లు కూడా వస్తున్నాయని పలువురు ఉద్యోగులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా ఏపీజీఎల్ఐ క్లోజర్లు పెండింగ్‌లో ఉన్నట్లయితే వారు తమ ఖాతాలను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. ఈ క్లోజర్లు ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇక ఇతర పెండింగ్ బిల్లుల విషయానికొచ్చినట్లయితే, మనం ఇప్పుడు చెప్పుకున్న వాటితో పాటుగా సరెండర్ లీవ్, ఏపీజీఎల్ఐ లోన్లు, పీఎఫ్ లోన్లు, అలాగే జీఐఎస్ అమౌంటు, పీఆర్సీ అరియర్స్ వంటి అనేక ఇతర బిల్లులు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలను, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలతో ముడిపడి ఉన్నందున వాటి ఆలస్యం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వం ఈ పెండింగ్ బిల్లులను త్వరగా పరిష్కరించాలని, ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆశలను నెరవేర్చాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ బకాయిల కోసం ఎదురుచూస్తుండటం సహజం. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి పెండింగ్ బిల్లుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఏపీజీఎల్ఐ క్లోజర్లు క్రెడిట్ అవుతున్నట్లు వచ్చిన సమాచారం కొంత ఊరటనిచ్చినప్పటికీ, మిగిలిన పెండింగ్ బిల్లుల గురించి స్పష్టత స్పష్టమైన ప్రకటన మరియు కార్యాచరణ అవసరము. ఇక ఇతర పెండింగ్ బిల్లులకు సంబంధించి సమాచారం అందిన వెంటనే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే అందిస్తాను. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం కోసం, పెండింగ్ బిల్లులు జమయ్యే సమాచారం కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.